హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 4K వీడియో స్ట్రీమింగ్ అలాగే గేమ్ క్యాప్చరింగ్ చేయడానికి ఒక మంచి సాలిడ్ క్యాప్చర్ డివైస్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూసేబోతున్నాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ వీక్ జరిగే లైవ్ వీడియో క్లారిటీ చాలా బాగుందని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా వరకు కామెంట్ చేశారు. అలా క్లారిటీ రావడానికి ఈ ఎల్గాటో క్యామ్లింక్ 4Kనే యూజ్ చేస్తున్నాను. ఈ ఎల్గాటో క్యామ్లింక్ వర్క్ చేయడానికి మనకి 4th జనరేషన్ క్వాడ్ కోర్ i5 ప్రాసెసర్ ఉండాలి అండ్ మినిమం 960 GTX 960 డెడికేటెడ్ GPU ఉండాలి. ఎందుకంటే ఈ క్యామ్లింక్ 4Kలో వీడియో ఎన్కోడర్స్ ఉండవు. సో వీడియో ప్రాసెసింగ్స్ మొత్తం మన ల్యాప్టాప్ GPU పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డివైస్ వర్క్ అవ్వడానికి USB 3.0 ఉండాలి. అవి ఎలా కనుక్కోవాలంటే మన ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్టాప్స్లో బ్లూ కలర్ USB పోర్ట్స్ ఉంటాయి. వాటిలో మాత్రమే ఈ డివైస్ని మనం ప్లగ్ చేయాలి. ఈ క్యామ్లింక్ 4K యూజ్ చేసి మనం 4K 30 FPS 1080p అండ్ 720pలో వీడియోస్ బోత్ 30 అండ్ 60 ఫ్రేమ్స్లో రికార్డ్ అండ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. మెయిన్గా ఈ డివైస్ని DSLR కెమెరాస్ని వెబ్ క్యామ్స్ లాగా యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే మనం గేమ్స్ని క్యాప్చర్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. నా దగ్గర సేమ్ ఇదే క్యామ్లింక్ ఓల్డ్ 1080p వర్షన్ ఉంది. బాక్సెస్ పైన మాత్రమే ఇలా 4K అని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి తప్ప డివైజెస్ రెండు సేమ్గానే ఉంటాయి. నాలాగా మీరు ఓల్డ్ అండ్ న్యూ వర్షన్స్ యూజ్ చేస్తున్నట్లయితే డిఫరెన్సెస్ కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రెండు 100% ఐడెంటికల్గా ఉంటాయి. నేనైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఇలా చిన్న స్టిక్కర్ ఒకటి స్టిక్ చేసుకున్నాను. బాక్స్ లోపల మనకి క్యామ్లింక్ 4K ప్లస్ ఒక HDMI to USB ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ ఎక్స్టెన్షన్ కేబుల్ మనం డెస్క్టాప్ వెనకాల స్పేస్ సరిపోకపోతే యూజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ క్యామ్లింక్ డివైస్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే జస్ట్ ఒక HDMI ఇన్పుట్ అలాగే USB 3.0 పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఏం బటన్స్ కానీ ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఉండవు. చాలా సింపుల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. బాక్స్లో ఫైనల్గా ఎల్గాటో స్టిక్కర్స్ ఇంకా పేపర్స్ మాన్యువల్స్ ఇచ్చారు. ఇప్పుడు మన కెమెరాని ఈ డివైస్కి ఎలా కనెక్ట్ చేయాలో చూసేద్దాం. ఇంకొక మెయిన్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యామ్లింక్ కొనే ముందు ఏమేం కెమెరాస్ దీంతో సపోర్ట్ చేస్తాయో మనం ఎల్గాటో సైట్లో చెక్ చేసుకోవాలి. లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీ కెమెరా ఈ డివైస్తో వర్క్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మన ల్యాప్టాప్లో OBS సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ మన కెమెరాలో క్లీన్ HDMI అవుట్పుట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కెమెరా సెట్టింగ్స్ మన వీడియో పైన డిస్ప్లే కాకుండా క్లీన్ అవుట్పుట్ అయితే మనం HDMI అవుట్పుట్లో చూడొచ్చు. సోనీ A7 III కెమెరాలో ఈ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి HDMI సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే ఇలా ఆప్షన్స్ వస్తాయి. HDMI రెజల్యూషన్ 4K అండ్ HDMI ఇన్ఫో డిస్ప్లేని ఆఫ్ చేయాలి. ఒకవేళ పానాసోనిక్ కెమెరాస్ యూజ్ చేస్తున్నట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి టీవీ కనెక్షన్స్ ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను ఎప్పుడు ఆస్పెక్ట్ రేషియో 16:9 ఇంకా HDMI మోడ్ 4K అండ్ క్లీన్ HDMI అవుట్పుట్ కోసం ఇక్కడ HDMI ఇన్ఫో డిస్ప్లేని ఆఫ్ చేసుకుంటాను. మనం మన గోప్రోస్ నుంచి కూడా వీడియో ఫీడ్ని యూజ్ చేసి లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయొచ్చు. దానికోసం ఇక్కడ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సెట్టింగ్స్లో HDMI అవుట్పుట్ లైవ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన సెట్టింగ్స్ ఇంకా సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేశాక OBS సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి. మన కెమెరాని ఈ క్యామ్లింక్ యూజ్ చేసి మన సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. నా సోనీ A7 III కెమెరాకి పానాసోనిక్ అండ్ గోప్రో కెమెరాస్కి ఇక్కడ మినీ HDMI అవుట్పుట్ ఇచ్చారు. సో ఈ లైవ్ స్ట్రీమింగ్ కోసం నేను మినీ HDMI to HDMI కేబుల్స్ని పర్చేస్ చేశాను. OBS సాఫ్ట్వేర్లో ఇక్కడ న్యూ డివైస్ని యాడ్ చేసుకొని రైట్ సైడ్ యాడ్ న్యూ క్యాప్చర్ డివైస్ క్లిక్ చేయగానే డిఫాల్ట్గా మన ల్యాప్టాప్ కెమెరాని పిక్ చేసుకుంటుంది. ఈ బటన్ ప్రెస్ చేసి మనం క్యామ్లింక్ 4Kని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫుల్ 4K సూపర్ షార్ప్ వీడియో అవుట్పుట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నా సోనీ A7 III కెమెరాలో 6K సెన్సార్ ఉండటం వల్ల వీడియోస్ అన్ని 6K to 4K డౌన్ శాంపులింగ్ జరుగుతుంది. ఆ డౌన్ శాంపుల్ అయిన 4K వీడియోని క్యామ్లింక్ 1080p వీడియోగా కన్వర్ట్ చేసినప్పుడు సూపర్ షార్ప్ లైవ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా మీరు నా OBS సెట్టింగ్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెషన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో సెట్టింగ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే OBS చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ OBS యూజ్ చేసే వాళ్ళకి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏమని చెప్పి చాలా తలనొప్పి అయితే ఉంటుంది. సో ఈ అన్బాక్సింగ్లో నేను సేమ్ ఆ సెట్టింగ్స్
వీడియోని ఇంక్లూడ్ చేశానంటే టోటల్ మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఓబిఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్గా సెట్టింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్గాటో HD60కి ఈ క్యామ్లింక్ 4Kకి డిఫరెన్సెస్ ఏంటి బ్రో అని చెప్పి అడగచ్చు నన్ను. HD60లో HDMI అవుట్పుట్ కూడా ఉంటుంది. సో మనం డెస్క్టాప్ ఇంకా మానిటర్కి మధ్యలో ఒక HDMI బ్రిడ్జ్ లాగా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అదే క్యామ్లింక్ 4Kలో మానిటర్ని మిర్రర్ చేసి సెకండ్ వీడియో అవుట్పుట్ని క్యాప్చర్ చేయాలి. అదొకటే డ్రాబ్యాక్ ఇందులో, బట్ యూజ్ చేయలేనంత పెద్ద డ్రాబ్యాక్ అయితే ఇది కాదు. ఇప్పుడు నేను కాసేపు గేమ్ క్యాప్చర్ని రికార్డ్ చేస్తాను. మన 1080p 60 FPS అలాగే 4K 30 FPSలో వీడియో రికార్డ్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూసేద్దాం. గేమ్ క్యాప్చర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా స్మూత్గా ఉంది. ఈవెన్ లైక్ నా ఓల్డ్ 1080p వర్షన్లో కూడా గేమ్ క్యాప్చర్ చాలా బాగా స్మూత్గా రన్ అవుతుంది. సో నాకైతే ఎక్కడ కానీ జిటర్స్, లాగ్స్ ఆర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి ఏమి నేనైతే గమనించలేదు. ప్రైస్ విషయానికి వచ్చామంటే ఇండియా అమెజాన్లో 10,000 రూపీస్ దాకా ఉంది. కొంచెం ప్రైజీయే, బట్ వర్త్ ఇన్వెస్ట్మెంట్స్. గేమింగ్ ఇంకా హై క్వాలిటీ లైవ్ వీడియో స్ట్రీమ్స్ చేసే వాళ్ళకి ఇది అసలు ఇన్వెస్ట్మెంటే కాదు, చాలా బాగా యూజ్ అవుతుంది డివైస్ అయితే. నేనైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ పైన డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ ఫేస్బుక్ లింక్స్ యూజ్ చేసి నన్ను క్వశ్చన్స్ అయితే అడగచ్చు. ఆర్ ఎవ్రీ వీక్ సండేస్ లైవ్ Q&A సెషన్స్ ఉంటాయి. సో దాంట్లో జాయిన్ అయ్యి కూడా నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి వాళ్ళని మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ను కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.